ఎందుకంటే ప్రభుత్వం పట్టించుకోవాలి. ఓకే. ఇప్పుడు మనకున్న చట్టాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఓట్ల కోసం మరెందుకైనా, ఈ ప్రభుత్వం అంటలే, ఏ ప్రభుత్వం అయినా కూడా ఓట్ల కోసమో మరెందుకోసమైనా సరే ప్రభుత్వం చర్యలు తీసుకోలేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం మించి ఇంకొకటి లేదు. సో కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానాలని ఆశ్రయించైనా కూడా, లేకపోతే చట్టాలు ఎందుకు, అనవసరం కదా. మీరు చేసేది మంచి ఆలోచనే సార్, కాదని అనట్లా. అంటే మనం తీసేసే ముందు వాళ్ళకు నోటీసులు ఇవ్వడం కావచ్చు, దీనికి మీరన్నా పర్మిషన్ తీసుకున్నారని అడగడం కావచ్చు, మీరన్నా చట్టము న్యాయపరంగానే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారా, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళేసి తీసేసారా? అదే ఇప్పుడు నేను ముందే మీకు స్పష్టంగా చెప్పా, పర్మిషన్ ఇవ్వటానికే లేదు అని అన్నప్పుడు ఇంకా పర్మిషన్ తీసుకుంటూ అక్కడ వస్తుంది. ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు అయిపోతే మీరు ఒక మర్డర్ చేశారమ్మా, 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు కేసు ఏంటరా అంటే, ఎప్పుడైనా సరే ఎప్పుడు నిజం బయటకు వస్తే అప్పుడు కేసు పెట్టచ్చు. అప్పుడు మర్డర్ చేసిన 10 ఏళ్ళు అయిందండి, మీరు ఇప్పుడు నా మీద కేసు పెడతా అన్యామండి అంటాం కరెక్ట్ కాదు. ఓకే. సో పెట్టడమే తప్పు. సో సో దానికి మళ్ళీ నోటీస్ ఇచ్చి నువ్వు ఎందుకు పెట్టావు అని అడగవలసిన అవసరం లేదు. అడిగినందువల్ల నష్టం లేదు, బట్ అడగవలసిన అవసరం లేదు.